వెల్కమ్ టు ది లియో. ఇటీవల వైసీపీ రప్పా బ్యాచ్ ఎక్కడ చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అటు తెలంగాణలో మొన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనప్పుడు కావచ్చు, లేదు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు కావచ్చు, ఈ రప్పా ఫ్లెక్సీలు ఏంటది రప్పా అంటే 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతారంట. ఎవరు తలలు నరుకుతారు అంటే కూటమి నేతల తలలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కూటమి నేతల తలలు గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతారంట. అంటే మరి ప్రజాస్వామ్యంలో మనుషుల తలలు పొట్టేలు తలలు నరికినట్టు నరకడం సాధ్యమేనంటే వైసీపీకి సాధ్యం కావచ్చు, ఎందుకంటే వాళ్ళలో ఉండేదే వాళ్ళు. సో దాని మీద కూటమి కూడా కన్నెర్ర చేసింది. అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చిన్న శాంపుల్ చూపించింది. దాంతో ఇప్పుడు రప్పా ఫ్లెక్సీ పట్టుకోవాలంటేనే చేతులు వణికే పరిస్థితి. మొన్న ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కదిరి దగ్గర ఒక వ్యక్తి ఒక నిండు గర్భిణిని కాలుతో తన్నాడు. మనం దీని గురించి నేను వీడియో కూడా చేసాం. ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అయితే మనుషుల్ని చంపేస్తారని చెప్పి మనం ఒక వీడియో కూడా చేసాం. దీన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆ కాలుతో ఎవరైతే తన్నాడో ఆడు కాలు తీసేయాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అరెస్ట్ కాదు, వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా, ఎవరైతే ఒక గర్భిణిని కాలు ఎత్తి తన్నాడో ఆ కాలు తీసేయాలి. తీసేస్తేనే కానీ ఆడికి బుద్ధి రాదు. అలాంటి వ్యక్తుల్ని సమాజంలో అసలు ఉంచటం కూడా కష్టం. ఈ వ్యక్తిని తీసుకెళ్ళి తెలంగాణలో సజ్జనార్ సార్కి ఇవ్వండి. సజ్జనార్ సార్ అంటే తెలుసు కదా ఏం జరుగుద్దో, తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసు కదా. సో సజ్జనార్ సార్కి ఇవ్వండి, ఇలాంటి వాళ్ళకి ఆయనే కరెక్ట్ అని చెప్పి, అంటే ఎంత తీవ్ర ఆవేదనతో ప్రజలు ఉన్నారనే దానికి ఉదాహరణ. పార్టీలతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేదు. ఒక నిండు గర్భిణి అంటే అరే బస్సు ఎక్కితే, ఒక గర్భిణి బస్సు ఎక్కితే గొప్పకుని మనం లేచి సీట్ ఇస్తాం, ఎందుకని కూర్చోమ్మా అని సీట్ ఇస్తాం, అది మనం ఇచ్చే గౌరవం. అలాంటి గర్భిణిని కాలెత్తి తన్నాడు, కేవలం ఇంటి ముందు టపాసులు పేల్చొద్దన్నందుకు కాలెత్తి తన్నారు అంటే ఎంత దారుణమైన విషయం. మరి కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎవడైతే కాలెత్తి తన్నాడో ఆడు కీళ్లు విరిచేసి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళితే నిన్న సోషల్ మీడియా నిండా కూడా అదే వైరల్. శభాష్, పోలీసులు కూడా శభాష్ అని మెచ్చుకున్నారు. డిఎస్పీ వివరణ కూడా ఇచ్చాడు. మీరు ఎందుకు ఆ వ్యక్తిని నడిపించారంటే ఇలాంటి ఏదో పనులు చేసిన ఎవరికైనా సరే ఇలాంటి గతే పడుతుంది అనేది శాంపుల్గా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే మేము నడిపించుకెళ్ళాం. రెండోది ఆడికి కూడా సిగ్గు అనేది తెలిసి రావాలి. అంతేగాని ఆడి మొహానికి ఏదో మాస్క్ వేసేసి గుడ్డు చప్పుడు కాకుండా తీసుకెళ్ళిపోయి గుడ్డు చప్పుడు కాకుండా జైలుకి పంపేస్తే అది కాదు. ఆడికి కూడా తెలియాలి ప్రజల్లో ఆడిని ఎంత అసహించుకుంటున్నారో, ప్రజల్లో ఎంత ఇది ఉందనేది ఆడికి కూడా తెలియాలి, తన్నిన వ్యక్తికి కూడా తెలియాలి. విచిత్రం ఏంటంటే తన్నిన వ్యక్తి తండ్రి కూడా ఇందులో భాగస్వాముడంట. ఉసిగొల్పింది అతనే తన్నమని. సో ఆ వ్యక్తి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. అయితే అజయ్ దేవన్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అక్కడ అదొక్కటే కాదు, ఎవరైతే ఆ పొట్టేలు తలలు నరికేసి, అంటే మేకపోతుల తలలు నరికేసి రక్తాభిషేకాలు చేసి పబ్లిక్ ప్లేసుల్లో భయోత్పాతాలు సృష్టించారో వాళ్ళని కూడా పోలీసులు అయితే అరెస్టు చేశారు. ఇక దాంతోపాటు ఏలూరు జిల్లాలో ఈ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతామని చెప్పి రప్పా ఫ్లెక్సీలు తయారు చేసిన ఫ్లెక్సీ యజమానిని కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ షాపు కూడా సీజ్ చేశారు. ఫ్లెక్సీ షాపు కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ రప్పా బ్యాచే కాదు, రప్పా బ్యాచ్కు సహకరించినా మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఆ రోజు ఫ్లెక్సీలు తయారు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, షాప్ సీజ్ చేశారు. ఆ రప్పా ఫ్లెక్సీలు ఎవరైతే కట్టేసి దాన్ని ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించారో వారిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని కూడా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు. అంతేకాదు రౌడీ షీటర్లు ఎవరైతే అధిక వడ్డీలకు డబ్బులు వసూలు చేసుకుంటూ బెదిరింపులకు దాడులు చేస్తారో ఆ రౌడీ షీటర్లను కూడా నిన్న కొంతమందిని రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు. అంటే కూటమి పాలనలో పోలీసు మార్కు ట్రీట్మెంట్ మొదలైంది. గతంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, ఆడపిల్ల జోలికి వస్తే అదే ఆడి జీవితానికి ఆఖరి రోజు. ఎవరైనా సరే ఆడపిల్ల జోలికి వస్తే ఇక అదే ఆడి ఆఖరి రోజు అని గతంలో చంద్రబాబు గారు చెప్పారు. చెప్పిన మాట కట్టుబడి ఈరోజు నిండు గర్భిణిని ఎవరైతే కాలుతో తన్నారో ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేసి ప్రస్తుతానికి జైలుకి అయితే పంపారు. దాని వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. సో ఇదే ఆ వ్యక్తి చూడండి, కుంటుకుంటూ వెళ్తున్నాడు. చూడండి, ఏ కాలుతో అయితే తన్నాడో ఆ కాలుతో కుంటుకుంటూ వెళ్తున్నాడు. వాస్తవానికి కాలు తీసేయాలి, అందరూ కోరుకున్నది ఆ కాలు తీసేయమని. ఈడే నిన్న గర్భిణిని కనీసం అంటే వేషధారణ అది చూడండి. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారు అంటే, మనం రౌడీలు గుండాలు అంటున్నాం కానీ అంతకు మించి ఈ సైకో అనే పదం కరెక్ట్గా వీళ్ళకి సెట్ అవుద్ది.
మనం రౌడీలు గుండాలంటే ఒక స్టేజ్ వరకే, కానీ వీళ్ళు అంతకు మించి ఒక గర్భిణీ మీద దాడి చేయడం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో నిన్న పోలీసు ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చారు. పోలీసు ట్రీట్మెంట్ తర్వాత ఇలా రప్పా చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చిన తర్వాత ఏదో చేసేస్తామని రెచ్చిపోయినా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒకసారి కాల్ చూడండి, మీరు ఒకసారి కాల్ చూడండి, ఆ కాలు చూడండి ఒకసారి. చూశారు కదా, అది ఏ కాలుతో అయితే తన్నాడో ఆ కాలే ఇరగొట్టారు పోలీసులు, అందులో డౌటే లేదు. జరగాలి కూడా ఇలాంటివి. సో దీనికి సంబంధించిన వార్త ఇంకా మరి కొంతమందిని కూడా పోలీస్ నడిపించుకొని లేరు, అవి కూడా చూద్దాం ఒకసారి. నడి రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పోలీసు ట్రీట్మెంట్. సత్యసాయి జిల్లా కదిరిలో నడి రోడ్డుపై ఊరేగింపు, రక్తాభిషేకం, రప్పా బ్యాచ్ అందరిపైన చర్యలు, సాధారణ ప్రజలపై దాడి చేసిన వారిపై కూడా కేసులు. తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లెక్సీ షాపు సీజు, యజమాని అరెస్టు. ఏదైతే ఈ రప్పా ఫ్లెక్సీలు ముద్రించారో ఆ షాపు మీద కూడా అయితే చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల పేరిట అరాచకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. సత్యసాయి జిల్లా ముత్యాలవారిపాలెం గ్రామంలో గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవును పోలీసులు అరెస్టు చేసి కదిరి పట్టణ రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సో దీనికి సంబంధించి మరికొన్ని వార్తలు కూడా వచ్చాయి, చూద్దాం. సో అది ఒకటి. రెండోది, ఏదైతే నిన్న రప్పా పేరుతో మేకపోతులు నరికి రక్తాభిషేకం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారో వాళ్ళను కూడా నిన్న అరెస్టు చేసి పోలీసులు నడిపించుకుంటూ వెళ్ళారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో రప్పా బ్యాచ్ను నడిపించుకుంటూ తీసుకువెళుతున్న పోలీసులు. సో ఇలా రోడ్డు మీద నడిపించుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లి ఒక సిగ్నల్ ఇచ్చారు. ఎవరైనా సరే అంటే నిబంధనలకు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టుకోవడం తప్పు కాదు. ఆయన జన్మదిన వేడుకంగా మీరు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టుకోండి, లేదా ఆయన రేపొద్దున కాబోయే సీఎం అని ఫ్లెక్సీలు కట్టుకోండి, అంతవరకు తప్పు కాదు. కానీ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతాం, అడ్డొచ్చిన వాడిని ఎగరేసి నరుకుతాం. వాళ్ళ ఫ్లెక్సీ మీద స్లోగన్స్ ఇవే, అడ్డొచ్చిన వాడిని ఎగరేసి నరుకుతాం, నరుకుతుంటే కత్తికి ఊపు వస్తుంది, ఇలాంటి స్లోగన్స్తో ఫ్లెక్సీలు. అంటే ఎవరిని భయపెడుతున్నారు? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి వీళ్ళని నరుక్కుంటా పోతే, అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ ప్లేస్లో నరుక్కుంటా పోతే ఒప్పుకుంటారా వాళ్ళు? ఎరా మీరు నరుకుతా అన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని నరికేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? ప్రజాస్వామ్యం యాక్సెప్ట్ చేద్దా? పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతారంట. దాని ఫలితమే ఈ రోజు ఇది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అజయ్ దేవు అతని తండ్రి అంజనప్పపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అజయ్ దేవును అదుపులోకి తీసుకోగా అంజనప్ప మాత్రం పరారీలో ఉన్నాడు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవనే సందేశం ఇచ్చేందుకే అజయ్ను రోడ్డుపై నడిపించామని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కేంద్రంలో మూగజీవాలను బలి ఇచ్చి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వారిలో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బోయ రుద్ర, ఉప్పర రాజు, మళాపురం ఇంద్ర, గంగాధర, సంతోష్లను పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి జీబెక్కించారు. ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. అలాగే ఫ్లెక్సీ యజమాని 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే కూటమి నేతల తలలు గంగమ్మ జాతరలో మేకపోతును నరికినట్టు రప్పా నరుకుతామంటూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. ఫ్లెక్సీ ముద్రించిన రాయల్ ఫ్లెక్సీ షాప్ యజమానిని కూడా అదుపులోకి తీసుకుని షాప్ను అయితే సీజ్ చేశారు. ఈ నెల 21న ఏలూరు జిల్లా పడమటలో ఒక మహిళపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త సిరివెల్ల బాలుపై కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇది కాకుండా జగన్ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని టౌన్ ప్లానింగ్ ఉద్యోగం మీద వైసీపీ కౌన్సిలర్ భర్త కూడా దాడి చేశాడు. ఈ రప్పా ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో అవి తొలగించకూడదంట. సో అవి తొలగిస్తున్నారనే కారణంతో ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేశారు. దాని మీద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే కాదు, రౌడీలకు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏపీలో. అది కూడా ఒకసారి చూద్దాం. అధిక వడ్డీలకు అప్పులు, చెల్లించుకుంటే దాడులు, గంజాయి అమ్మకం, సుపారీ తీసుకుని బెదిరింపులు. కృష్ణా జిల్లా రౌడీ షీటర్ అరెస్టు, రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు. సో రౌడీ షీటర్ కృష్ణా జిల్లాలో పండు అనే ఒక రౌడీ షీటర్ ఒక 6 మంది గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ ఏదైనా వడ్డీకి ఇవ్వటం, అధిక వడ్డీకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణం మీదకి వచ్చి వడ్డీకి తీసుకున్న తర్వాత ఇచ్చే వరకు వేధించటం, అలాగే ఎవరైనా ఎదురు తిరిగితే దాడి చేయటం, కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద దాడి చేయటం. సో అలాగే గంజాయి ఇలాంటివన్నీ యువతను మత్తులో దింపటం. సో ఇలాంటి వ్యక్తి మీద ఇటీవల ఒక వ్యక్తి అద్దెకి తీసుకున్నాడు. అద్దె చెల్లిస్తూ ఉన్న క్రమంలో అద్దె అమాంతంగా ఈ పండు అనే వ్యక్తి పెంచేస్తే ఆటో బాబు ఎంత అద్దె చెల్లించి నేను ఆటో తోలుకోలేనని ఆటో రిటర్న్ ఇచ్చేశాడు. రిటర్న్ ఇచ్చేశాక ఆ ఆటో నిమిత్తం ఒక 5,000 10,000 చెల్లించాల్సి ఉంటే దానికి ఆ వడ్డీ ఈ వడ్డీ ఆ వడ్డీ అని 70,000 రూపాయల వరకు
ఆల్రెడీ వసూలు చేశాక ఇంకా నా దగ్గర లేదు, నేను ఆటో ఇచ్చేసిన తర్వాత కూడా ఇంత నేను ఎక్కడ తీసుకురానని చెప్పి ఆ వ్యక్తి వారించినట్టుకు తన మనుషుల్ని పంపి ఇనపరాడ్లతో దాడి చేయించాడు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏం చేశారంటే వీళ్ళని గొప్పషిప్గా అరెస్ట్ చేసి తీసుకెళ్తే అది 10 మందికి కూడా తెలియట్లే అరెస్ట్ అయిన విషయం. అలా కాదు, ఎలాంటి వాడికైనా సరే ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుందని తెలియాలి అంటే ఇలాగే చేయాలని చెప్పి ఆ పండుతో పాటు ఉన్నటువంటి బ్యాచ్ మొత్తాన్ని ఇలా నడి రోడ్డు మీద, ఇద్దరికైతే చెప్పులు కూడా లేవు, ఒకరికైతే చెప్పులు ఉన్నాయి కానీ ఇద్దరికి చెప్పులు కూడా లేవు, చెప్పులు కూడా లేకుండా నడి రోడ్డు మీద ఒక 12 మంది పోలీసులు నడిపించుకుంటూ సెంటర్ మొత్తం నడిపించుకుంటూ తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది, ప్రజలు కూడా చూస్తారు, ఓహో పోలీసులు వీళ్ళకి మొగుళ్ళు, పోలీసులే వీళ్ళకి కరెక్టు, ఇలాంటి వాళ్ళకి అలాంటి ట్రీట్మెంటే జరగాలని ప్రజలకి అర్థమవుద్ది. రెండోది వీళ్ళకు కూడా ఆ పొగరు దిగి వస్తుంది అనమాట. ఎలాంటి వ్యక్తి అయినా పోలీసులు తలుచుకుంటే ఏం జరుగుద్ది అనేది తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇది చూడొచ్చు. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తాడు, చెల్లించిన వారిపై అనుచరులను ఉసుగొల్పుతాడు, యువతకు గంజాయి సరఫరా చేస్తాడు, సుపారీ తీసుకుని బెదిరింపులకు పాల్పడుతుంటాడు. ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్యాంగ్ను నిర్వహిస్తున్న రౌడీ షూటర్ కుసూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండుకి పోలీసులు కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు. పండుతో పాటు అతని అనుచరుడు రోడ్డుపై నడిపించుకుంటూ శివకుమార్ అనే యువకుడికి పండు గతంలో ఆటో ఇచ్చాడు. ఎక్కువ వసూలు చేస్తుంటే శివకుమార్ ఆటో వెనక్కి ఇచ్చేస్తే 5,000 రూపాయలు ఉంటే దానికి ఆ వడ్డీ ఈ వడ్డీ వేసి 70,000 వసూలు చేశాడు. ఈ నెల 21న పండు తన అనుచరులు తీసుకుని వెళ్ళి శివకుమార్ ఇంటి మీద దాడి చేయడమే కాకుండా ఇనుప రాడ్లతో కొడితే దాని మీద కేసు నమోదైంది. సో అంటే దాడి చేస్తే కూటమి పాలనలో ఎవరైనా సరే మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది పోలీసుల ట్రీట్మెంట్. అందులో సందేహమే లే. గతంలో నిన్నగా మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, మీరు ఒక గీత దాటారంటే మీ చేతుల్లో రేఖలు మారుస్తామని చెప్పారు. యోగి ట్రీట్మెంట్ అమలు చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటికి విఘాతం కలిగించే ఎంతటి వ్యక్తినైనా సరే కీళ్లు విరిచేయటం తప్పని పరిస్థితి. దానికి ఉదాహరణే ఇటు రౌడీ షీటర్లు కావచ్చు, అటు రప్పా బ్యాచ్ కావచ్చు, లేదా నిన్న గర్భిణీ తన్నిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకెళ్ళడం కావచ్చు. సో మొత్తంగా కూటమి ప్రభుత్వం అయితే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఇక ముందు ఎవరైనా సరే రప్పా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వాళ్లకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.